భీమవరం వేదికగా మరోసారి క్రిస్టియానిటీపై నిప్పుల వర్షం కురిపించుకున్నారు పివి సునీల్ రఘురామకృష్ణరాజు. తాను బహిరంగంగా హల్లెలూయా అన్నానని దమ్ముంటే తన ఎస్సీ సర్టిఫికెట్ రద్దు చేయించాలని రఘురామకు సవాల్ విసిరారు. తాను సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు పెండింగ్లో ఉన్న 4000 అట్రాసిటీ కేసులకు ఛార్జ్షీట్లు వేయించానన్నారు. మరోవైపు సిఐడి చీఫ్గా ఉన్న సునీల్ అక్రమంగా ఛార్జ్షీట్లు వేయించారన్నారు డిప్యూటీ స్పీకర్. ఈ కేసులపై ప్రభుత్వం విచారణ జరిపి అక్రమ అట్రాసిటీ కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐపీఎస్ పివి సునీల్ కుమార్ వర్సెస్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఎవరైతే బాప్తిజం తీసుకుంటారో వాళ్ళు మాత్రమే క్రిస్టియన్స్. బాప్టిజం సర్టిఫికేట్ తీసుకోనంతసేపు నువ్వు క్రైస్తవుడు కాదు అని నీల్ కుమార్లు 2-3 చెప్పినంత మాత్రాన కాకుండా పోతారా? ఎస్సీ సర్టిఫికెట్ విషయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. సోమవారం భీమవరం వేదికగా మరోసారి సవాల్ విసిరారు పివి సునీల్ కుమార్. దమ్ముంటే తన ఎస్సీ సర్టిఫికెట్ రద్దు చేయించాలన్నారు. క్రైస్తవుడిగా ఉండడం అంటే బ్యాంకుకు కన్నాలేయడం కాదంటూ సెటైర్ వేశారాయన. హల్లెలూయా, ఇప్పుడు హల్లెలూయా అన్న నా క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేయండి చూద్దాం. క్రైస్తవుడిగా ఉండటం నేరమా? అదేమన్నా తప్పుడు పనా? బ్యాంకు కన్నాలేయటమా అండి? తాను సిఐడి చీఫ్ గా ఉన్నప్పుడు 4000 పెండింగ్ ఎస్సీ అట్రాసిటీ కేసులకు ఛార్జిషీట్ వేయించానన్న సునీల్ కుమార్ వ్యాఖ్యలను తప్పుబట్టారు రఘురామకృష్ణరాజు. సిఐడి చీఫ్ గా ఉన్న అధికారికి ఎస్సీ అట్రాసిటీ కేసులతో ఏం పనని ప్రశ్నించారు. అమాయకులపై అట్రాసిటీ కేసులు పెట్టి వేధించింది నిజమే అని పివి సునీల్ ఒప్పుకున్నారన్నారు. దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలి అన్నారు డిప్యూటీ స్పీకర్. 10 ఏళ్ల నుంచి నేను సిఐడి చీఫ్గా ఉంటే నాకున్న చిన్న అధికార పరిధిలో 4000 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెండింగ్ ఉంటే వాటన్నిటిని కూడా ఛార్జ్షీట్ వేయించాను రాష్ట్రం మొత్తంలో. ఈరోజు క్రైస్తవ సమాజం ఒక భయంలో ఉంది. ఆ భయాన్ని నుంచి అందరికీ ఒక ధైర్యం ఇవ్వాల్సిన అవసరం. అతనికి సంబంధం లేని ఇష్యూలో 4000 ఛార్జ్షీట్లు పెట్టించానని చెప్పి ఇంతగా బరి తెగించి ఒక అధికారి ఇలా మాట్లాడుతూ ఉంటే మరి గుట్లు అప్పగించి చూడటం ఐ డోంట్ థింక్ ఇట్ కమ్స్ అండర్ గుడ్ గవర్నెన్స్. ప్రభుత్వం దృష్టికి ఈ పర్టికులర్ స్టేట్మెంట్ అనేది వాళ్ళు తీసుకొని దీని మీద కండక్ట్ అన్ ఎంక్వైరీ. పివి సునీల్ కుమార్ స్వయంగా ఎస్సీ అట్రాసిటీ కేసుల గురించి చెప్పారన్న డిప్యూటీ స్పీకర్ ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అతనిపై దర్యాప్తు జరపాలన్నారు. తనను టార్చర్ చేసిన కేసులోనూ చర్యలు తీసుకోవాలన్నారు.